సెల్ఫ్ డిఫెన్స్ ముందు నేర్పిస్తే బాగుంటుంది సార్ అని రాథోడ్ చెప్పడంతో గుడ్ ఐడియా. ఓకే రాథోడ్, నువ్వు మిస్సమ్మకు నేర్పించు, నేను మనోహరికి నేర్పిస్తాను అని పార్థు అంటాడు. అవసరం లేదు పార్థు సార్, వీళ్ళకి ముందే బేసిక్స్ వచ్చు, ఒక చిన్న పోటీ పెడితే సరిపోతుంది అని రాథోడ్ చెప్పడంతో అవును రాథోడ్, నువ్వు చెప్పింది కరెక్టే, మీరంతా గ్రౌండ్ని క్లియర్ చేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉండండి, వీళ్ళకి ఒక చిన్న పోటీ పెడదామని అమర్ అంటాడు. అమర్ విజిల్ ఊదగానే ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఉంటారు. ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావే అని బాగి మనసులో మనోహరి గురించి అనుకుంటూ ఉంటే, ఈరోజు నిన్ను కొట్టేస్తాను చూడు అని మనోహరి కూడా అనుకుంటూ ఉంటుంది. కానివ్వండి, మీకు బేసిక్స్ అన్నీ గుర్తున్నాయి కదా, మీకు ఎంతవరకు గుర్తుందో ఇప్పుడు తెలిసిపోతుంది అని అమర్ అంటాడు. కొంచెం భయంగా ఉంది సార్, అటాక్ చేయగలనో లేదోనని బాగి అంటే, ముందు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి బాగి, అటాక్ చేయటం కాదు. ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ అంటే ఎలా ఉండాలి, నా అలా ఉండాలి, అదే ధైర్యంగా ఉండాలి అని కమాన్ బాగి కమాన్ అని మనోహరి అంటుంది. అలా ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. అయితే బాగి ముందుగా మనోహర్ని ఒక 2 గుద్దులు గుద్దుతుంది. తర్వాత మనోహరి రెచ్చిపోతూ బాగిని గ్యాప్ ఇవ్వకుండా కొట్టేస్తూ ఉంటుంది. అలా బాగి కడుపులో కూడా మనోహరి ఒక గుద్దు గుద్దటంతో బాగి కుప్పకూలిపోతుంది. అక్కడే కారు మీద కూర్చున్న కోతి ఇదంతా చూస్తూ మనోహర్ని వెక్కిరిస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. బాగి అలా కుప్పకూలి కడుపు పట్టేసుకోవటంతో అయ్యో దేవుడా, మిస్సమ్మని కాపాడు, మిస్సమ్మ గెలిచేలా చూడు స్వామి అని రాథోడ్ వేడుకుంటూ ఉంటే, కొట్టు మనోహరి, ఇంకా బాగా కొట్టు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. కమాన్ బాగి కమాన్ అని అమర్ అరుస్తూ ఉంటారు. అప్పుడే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒక వెలుగు రావటంతో అది బాగి దగ్గరికి వచ్చి బాగికి శక్తులు వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అలా బాగి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇక మనోహరిని కొట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. అయితే ఈ లోపలే మనోహరి మళ్ళీ బాగి కుప్పకూలి ఉండగానే ఒక గుద్దు గుద్దడానికి దగ్గరికి వస్తుంది. అయితే వెంటనే బాగి మనోహరి చేతిని చాలా బలంగా అడ్డుపట్టుకుంటుంది. మనోహరి తన బలాన్నంతా ఉపయోగించి ముందుకు వస్తున్నా కూడా బాగి మనోహరిని అస్సలు కదలనివ్వకుండా ఒక్క తోపు తోసి పడేస్తుంది. ఉన్న పలంగా లేచి నిలబడి ఇక మనోహరికి గ్యాప్ ఇవ్వకుండా పిడిగుద్దులు గుద్దేస్తూ ఉంటుంది. అలా బాగి కొడుతూ ఉంటే పిల్లలైతే కుమ్మై మిసమ్మ కుమ్మై అని చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ చెప్తూ ఉంటారు. పార్థు అయితే కొంచెం కంగారు పడుతూ చూస్తూ ఉంటే, అదేంటి మనోహరి ఇలా దెబ్బలు తింటోందని చెంబ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమర్కి ఏమీ అర్థం కాక బాగి ఏంటి ఇలా కొడుతోంది, గ్యాపే ఇవ్వటం లేదు అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అలా బాగి చాలా విపరీతంగా మనోహర్ని గుద్దేస్తూ ఉండటంతో మనోహరి వెలువెల్లాడిపోతూ ఉంటుంది. చివరగా బాగి అయితే కాలుతో మనోహర్ని ఒక్క తోపు తోసేయటంతో మనోహరి కింద పడిపోతుంది. మళ్ళీ మనోహరి లేచేలోపే బాగి ఒక పెద్ద పంచిచ్చి ముఖం పగలగొట్టడానికి దగ్గరికి వస్తుంది. అప్పుడే అమర్ బాగి ఆగు అని గట్టిగా అరవటంతో బాగి కొట్టకుండా ఆగిపోతుంది. మనోహర్ని చంపేస్తావా ఏంటి, అలా కొట్టేస్తున్నావేంటి, ఇక చాలే ఆపు బాగి అని అమర్ చెప్తాడు. అలా అమర్ అరవటంతో బాగి తిరుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి చాలా షాకింగ్గా తదేకంగా బాగి వైపు చూస్తూ ఉంటే పార్థు పరుగులు పెడుతూ మనోహరి దగ్గరికి వచ్చి మనో లే అని చెయ్యి అందించి లేపుతూ ఉంటాడు. రాథోడ్ చాలా సంతోషంగా ఏంటి మిస్సమ్మ మనోహర్ని భలే కుమ్మేశావే అని అడుగుతూ ఉంటే, నేనెక్కడ కొట్టాను రాథోడ్, నాతో ఎవరో కొట్టించారు అని బాగి చెప్తుంటే, నీతో ఎవరు కొట్టించారు మిస్సమ్మ అని షాకింగ్గా అడగటంతో మనకి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. మనోహరి గార్డెన్లోనే కుర్చీలో కూర్చొని అబ్బా అని ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పార్థు అక్కడికి వచ్చి, మను ఆర్ యూ ఓకే, ఏంటి మను ఇలా దెబ్బలు తినేసావు, ఆర్మీ ఆఫీసర్ చేతిలో ఇలా పోలీస్ ఆఫీసర్ వైఫ్ దెబ్బలు తినడం ఏంటి, పోలీస్ ఆఫీసర్ వైఫ్ అంటే ఆర్మీ ఆఫీసర్ వైఫ్కి ఏ మాత్రం మించిపోకూడదు, నువ్వు ఇలా దెబ్బలు తింటే నాకే కదా అవమానం, రేపటి నుంచి నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, నువ్వు చాలా బాగా కొట్టాలి, ఏ మాత్రం తీసుకోకూడదు అని పార్థు చెప్తుంటే, వీడు నాకు ఇలా తగులుకున్నాడేంటి, రే 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 కాస్త గ్యాప్ ఇవ్వరా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. యాదమ్మ జ్యూస్ తీసుకురా అని పార్థు అంటాడు. జ్యూస్ వెంటనే యాదమ్మ తీసుకురావటంతో తాగు మను తాగు అని పార్థు తాగించబోతూ ఉంటే, సార్ ఆగండి సార్, మేడంకి కాస్త రెస్ట్ కావాలి, మేడంని నేను చూసుకుంటాను కదా అని చెంబా చెప్తుంది. అదేంటి, కాబోయే భర్త ముందు నువ్వు ఓడిపోయావని గిల్టీగా ఫీల్ అవుతుంది ఈ మనోహరి, అయినా నేనున్నాను కదా కేరింగ్గా చూసుకోవటానికి, నువ్వెందుకు చూసుకోవటం అని పార్థు అంటే, సార్ మీ ముందు మొహమాట పడుతుంది, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి అని చెంబా అనడంతో, ఓ అదా అని బాధ, సరేలే నువ్వు ఓడిపోకుండా నిన్ను ఎలా గెలిపించాలో కాబోయే భర్తగా రేపటి నుంచి నేను చూసుకుంటాను, ఓకే టేక్ కేర్ అంటూ పాడుతూ వెళ్తాడు.
ఏంటి మనోహరి బాగి చేతిలో అలా ఓడిపోయావు అని చెంబ అంటే, నేనిక్కడ ఓడిపోయాను, దాన్ని ఎవరు గెలిపించారు, అది దయ్యం పట్టినట్లు కొట్టింది తెలుసా, అసలు ఈసారి నా చేతిలో దొరకాలి, దాన్ని నేను చంపేస్తాను, అది ఇది అని మనోహరి మాట్లాడుతూ ఉంటే కారు మీద కూర్చున్న కోతి కాస్త అక్కడికి వచ్చి మనోహరి జ్యూస్ మొత్తం తాగేస్తుంది. సరేలే, అది దయ్యం పట్టినట్లు కొట్టింది కదా, ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది, ఆ జ్యూస్ అందివ్వు తాగుతానని మనోహరి అంటుంది. అయ్యో మనోహరి, నీ జ్యూస్ మొత్తం కోతి తాగేసిందని చెంబ అంటుంది. ఏయ్ కోతి, నా జ్యూస్ మొత్తం తాగేస్తావా, నీకెంత ధైర్యమే అని మనోహరి అరుస్తూ ఉంటే కోతి మనోహరిని వెక్కిరిస్తూ మీదికి వస్తూ ఉంటుంది. అయ్యో మనోహరి, నువ్వు కాస్త ఆగుతావా, అది ఏదో పిచ్చి పట్టిన కోతిలా ఉంది, మీదికి వస్తే కరిచేస్తుంది, మనం లోపలికి వెళ్దాం పదా అని చెంబ అంటుంది. కాదు, అది చూడు నన్ను ఎలా వెక్కిరిస్తుందో, నీ సంగతి చెప్తానని మనోహరి ముందుకు వస్తుంటే ఆ కోతి కూడా పైకి వస్తూ ఉంటుంది. అయ్యో మనోహరి, అది కరిచేస్తుంది, మనం వెళ్దాం రా, దాంతో మనకెందుకు, నీకు ఇంకో జ్యూస్ ఇస్తానని చెంబ అంటుంది. అసలు ఈ కోతి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చిందని మనోహరి అంటే, ఎక్కడో అడవుల్లో నుంచి వచ్చి ఉంటుందిలే, మనకెందుకు అని చెంబ అంటుంది. ప్రచండ, మీరు ఏదో ఒకటి చేసి నన్ను ఆ ఇంట్లోకి పంపించండి, ఆ పిల్లని ఈసారి నేను బయటికి తీసుకువస్తాను, అప్పుడు నువ్వు ఆ పిల్ల శక్తుల్ని కైవసం చేసుకో అని శిష్యుడు చెప్పడంతో అది అంత సులభం కాదు, అక్కడ ఉన్నది ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర, ఆ బాగి కూడా సామాన్యురాలు కాదు అని ప్రచండ అంటే, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మనోహరి సహాయంతో నేను లోపలికి వెళ్ళి ఆ బాలికని బయటికి తీసుకువస్తాను, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అని శిష్యుడు చెప్పడంతో అలాగేనని ప్రచండ మనోహరికి ఫోన్ చేస్తాడు. ఏంటి ప్రచండ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటే తీయటం లేదేంటని చెంబ అంటుంది. ఏముంది, మళ్ళీ నన్ను సహాయం చేయమంటాడు, నేను తీయనని మనోహరి అంటే, మనకు కూడా అతని సహాయం కావాలి కదా మనోహరి, ఎత్తి మాట్లాడు అని చెంబా చెప్తుంది. ఏంటో చెప్పు అని మనోహరి అంటే, అదే నీ సహాయం కావాలి, నా శిష్యుడు కాదురా, అక్కడ లోపలికి వస్తాడు, ఆ బాలికని బయటికి తీసుకువస్తాడు అని చెప్పడంతో సరే, నిన్న నీకు సమయం ఇచ్చాను కానీ నువ్వేం చేశావు, సరే ఏదో ఒకటి చేస్తాను, లోపలికి తీసుకువస్తానులే అని మనోహరి చెప్తుంది. అమర్ కాఫీ తాగుతూ ఉంటే ల్యాప్టాప్ పట్టుకు వచ్చి, నిన్న సీసీటీవీ కెమెరాని నేను మొత్తం చెక్ చేశాను, అదే ఫంక్షన్లోది, ఇద్దరు సస్పెక్ట్లు నాకు దొరికారు అని ప్రచండ శిష్యుణ్ణి చూపిస్తూ ఉంటారు. వీడు ప్రచండ కదా అని అమర్ అంటే, అవును, పిల్లల కారుకి బ్రేక్ తీసిన వాడు కూడా పక్కన ఉన్నది వాడి అసిస్టెంట్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అసిస్టెంటు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాడు అని నాకు అనిపిస్తూ ఉంది, బుజ్జమ్మనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, నిన్న బాంబు పెట్టింది కూడా వీడే అయి ఉండొచ్చు అని పార్థు చెప్పడంతో సరే, వాడు అసిస్టెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం కదా, మనం వాడి మీద ఫోకస్ పెడదామని అమర్ చెప్తాడు. బాగి శారీ కట్టుకొని కిచెన్లో వంట చేస్తూ ఉంటే, నిన్న రాత్రి వాళ్ళిద్దరి పెళ్ళి అనౌన్స్ చేశాం కదా, మళ్ళీ ఇప్పటి వరకు దాని మాట ఎవరు మాట్లాడడం లేదేంటి అని రాథోడ్ అంటే, నేను అదే పనిలోనే ఉన్నానులే రాథోడ్ అని బాగి చెప్తుంది. అప్పుడే అమ్మ అని పూజారి గారి మాటలు వినపడడంతో రండి పూజారి గారు కూర్చోండి అని బాగి చెప్తుంది. ఎందుకు ఎలా వచ్చారని రాథోడ్ అంటే, నేనే పిలిపించానులే రాథోడ్, పార్థు మనోహర్లా పెళ్లి ముహూర్తం పెట్టించటం కోసం అని బాగి అంటే, నువ్వు నాకంటే స్పీడ్గా ఉన్నావు మిస్సమ్మ, సూపర్ అని రాథోడ్ అంటాడు. ఏమండి పార్థు గారు అని బాగి పిలుస్తూ ఉంటుంది. యాదమ్మ మనోహర్ని పిలువు అని బాగి చెప్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి పంతులు గారు ఎలా వచ్చారు అని అమర్ అంటే, మనోహరి నువ్వు రా, పార్థు గారు మీరు కూర్చోండి అని ఇద్దరిని పక్కపక్కన బాగి కూర్చోపెడుతుంది. ఏంటి బాగి మళ్ళీ పూజ కోసమా అని అమర్ అంటే, లేదండి, మీరు తలకెక్కుకున్న కార్యాన్ని మొదలు పెట్టడం కోసం, ఇదిగో వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించటం కోసం అని బాగి చెప్పడంతో పార్థు మనోహరి వైపు సిగ్గుపడుతూ చూస్తూ ఉంటే, ఇదేంటి నాకు ఇలా తగులుకుంది చెంబా అని మనోహరి అంటుంది. అది పక్కన పెట్టు, ముందు ఆ పార్థుని చూడు, నిన్ను తినేసేలా ఎలా చూస్తున్నాడు అని చెంబ అంటే, పెళ్లికి ముఖం వాచిన వాడ్లా వీడి చూపులు అని మనోహరి అంటుంది. నువ్వు అమరేంద్రని చూసినట్లే పార్థు నిన్ను చూస్తున్నాడు అని చెంబ చెప్తుంది. జాతకాలు ఇస్తే పెళ్లి ముహూర్తాలు పెడతాను అని పూజారి గారు చెప్పడంతో పార్థు వెంటనే జేబులో ఉన్న జాతకాన్ని ఇస్తాడు. అరే సార్, జేబులోనే జాతకం పెట్టుకు తిరుగుతున్నాడు అని రాథోడ్ అంటే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, అందుకే పార్థు గారు పెట్టుకు తిరుగుతున్నారులే రాథోడ్ అని బాగి అంటుంది. మనోహరి నీ జాతకం కూడా ఇవ్వు అని బాగి అంటే, నా జాతకం ఎక్కడో మిస్ అయిపోయింది లేదని మనోహరి చెప్తుంది. అయ్యో అలాగైతే ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టలేం కదా అని చెంబ అంటే, ఏం బాధపడిన అవసరం లేదు, మనోహరి జాతకం నా దగ్గర ఉంది అని అమర్ చెప్పడంతో మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.